ఉండేవి, అవునండి మంటలు రాలేదు సార్. అంటే మీ దాని అర్థం పాయింట్ నాకు ఏంటి? అర్థమైంది. చాలా రీసెర్చ్ చేసి మీరు చెప్తూ ఉన్నారు. ఓకే, నేను ఒప్పుకుంటా. క్రాష్ ల్యాండ్ అయినా లేకపోతే తక్కువ ఎత్తు నుంచి పడిపోయినా నిజంగా దానిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే మరి ఆ యాంగిల్లో ఎందుకు ఆలోచించకూడదు? అది చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తున్న స్టాండ్ బై హెలికాప్టరే కదా అది. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తున్న హెలికాప్టర్ తీసుకునే ప్రికాషన్స్ వేరు, దానిని ఒక చోట నుంచి ఒక చోటకి కంపెనీ తరలిస్తున్నప్పుడు తీసుకునే ప్రికాషన్స్ వేరుగా ఉంటాయి. మీరు చెప్పినట్టు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉంటుంది. ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాతావరణానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పరిశీలించిన తర్వాతే క్లియరెన్స్ ఇస్తారు. ఎక్కడన్నా మీకు క్యూములో నింబస్ మేఘాలు గాని లేకపోతే రెడ్ జోన్ గాని ఉన్నప్పుడు సాధారణంగా ఇటువంటి విఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లను అనుమతించరు. కాబట్టి దానికి వేరు దీనికి వేరుగా మనం భావించాలి. రెండోది, ఇది ముంబై నుంచి హైదరాబాద్ కి, అక్కడ నుంచి విజయవాడకి కొంతమంది సిబ్బంది తీసుకొస్తున్నారు. దాంట్లో విఐపీలు లేరు. విఐపీలు ఉన్నప్పుడు ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది. ఏది అది వెహికల్ కైనా గానీ, హెలికాప్టర్ కైనా గానీ, ఒక విమానానికైనా గానీ ఆ ప్రోటోకాల్ వేరే ఉంటాయి. ప్రోటోకాల్ రైట్ సార్, నేను ఒప్పుకుంటా సార్, మీ మాటలతో ఒప్పుకుంటాను, అడ్డు తగులుతున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు బై రోడ్ అనుకోండి లేదు సార్, బై రోడ్ అనుకోండి ఆ సీఎం గారి వెహికల్ చుట్టూ ముందు ఒక 20 వెహికల్స్ ఉంటాయి, వెనకాల ఒక 20 వెహికల్స్ ఉంటాయి, కూడా జామర్ వెహికల్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, అంటే సీఎం ప్రయాణించేటప్పుడు తీసుకునే ప్రోటోకాల్స్ వేరు, అప్పుడు తీసుకునే ఇది వేరు. మామూలుగా సిబ్బందిని తరలిస్తున్నారు కాబట్టి లైట్ తీసుకున్నారు అంటే అంత పెద్దగా కేర్ తీసుకోలేదు, బహుశా అందుకే ప్రమాదం జరిగి ఉండవచ్చు. ప్రికాషన్స్ అనేది చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి విఐపి ప్రయాణించేటప్పుడు. ఉంటాయి సార్. నా పాయింట్ ఏంటంటే దాని ఇంజిన్ కండిషన్ ఇవన్నీ కూడా చూస్తారా? అన్ని చూస్తారండి అక్కడ. చూస్తారా? ఏంటంటే ఈ హెలికాప్టర్ ప్రయాణానికి ఒక గంట ముందు ఈ సెటిలైట్ నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా వాళ్ళు స్వీకరిస్తారు వెదర్ కి సంబంధించి. అది కూడా పరిశీలించిన తర్వాత పైలట్లు టేక్ ఆఫ్ చేస్తారు. అంతే తప్ప ఏదో మామూలుగా హెలికాప్టర్ నుంచి వెళ్ళిపోయినట్టు వచ్చి దిగినట్టుగా అయితే సాదా సీదాగా అయితే జరగదు. ఇక్కడ నా కంటెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక పత్రిక ఏదో ఒక వ్యాసాన్ని ప్రచురించిందని చెప్పి ఒక వర్గం మీద బ్లేమ్ చేయటం అనేది భావ్యం కాదు. ఇది పొలిటిసైజ్ అవ్వలేదు కదండి, ఇది పొలిటిసైజ్ అవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఒక చాపర్ను బుక్ చేయించి ఇలా చేసాడని చెప్పి టీడీపీ నాయకులు ఎవరు అంటలా. అయ్యో మా నాయకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అని మాత్రమే అంటూ ఉన్నారు. ఇక్కడ వర్గం అని చెప్పన్నా, నేను రాజకీయం అని చెప్పి అనలేదు. ఇక్కడ వర్గం అధికార వర్గం, టెక్నికల్ సాంకేతిక బృందం. అయితే వారి మీద కూడా మనం వేలెత్తి అంత తేలిగ్గా చూపించకూడదు అనేది నా ఉద్దేశం. వాస్తవాలు తెలియకండి. అసలు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు మీకు అది. అసలు ఆ హెలికాప్టర్ అనేది ఏపీకి విజయవాడకి వస్తుందని చెప్పి ఎవరు చెప్పారు చెప్పండి మనకి? ఎవరు చెప్పారు అధికారికంగా? ఈ ప్రభుత్వం చెప్పిందా లేదా ఆ ఏవియేషన్ కంపెనీ చెప్పిందా? అది సీఎం గారు ఎక్కుతారని చెప్పి ఎవరు చెప్పారు చెప్పండి మీకు. అది ఎవరు చెప్పలేదు చెప్పాక. పోనీ ఆ కంపెనీ అన్న ఏదైనా క్లారిటీ ఇచ్చిందా ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత? అదేమి ఇవ్వకుండానే, ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే మనం నిర్ణయానికి వచ్చేసాము. రైట్ సార్, ఒకసారి మీరు చెప్పండి రఫీ గారు. ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కంపెనీ రిపోర్ట్ తీసుకుంటది. ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన వస్తుంది, ఇవాళ రేపు వస్తుంది, మనం వెయిట్ చేయాలి. రైట్. అసలు ప్రభుత్వం ఇప్పటిదాకా అడ్మిట్ చేసిందా చెప్పండి? ఆ హెలికాప్టర్ మా కోసమే అని చెప్పి ఇప్పటిదాకా ప్రభుత్వం అడ్మిట్ చేసిందా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అఫీషియల్ గా ఏమీ అనౌన్స్మెంట్ లేదు కానీ కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారనే ఆరోపణలు ఉన్న కొన్ని పత్రికలు ప్రచురించాయి, కొన్ని మీడియా సంస్థలు కథనాలు వేస్తున్నాయి. ఆగస్టు 24 సంఘటన జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ వర్గము దాన్ని ధృవీకరించలేదు. రైట్ సార్. రఫీ గారు నెక్స్ట్ వేరే ఛానల్ కి డిబేట్ కి వెళ్లాల్సి ఉంది కాబట్టి కంక్లూడ్ చేస్తారు. రఫీ గారు ప్లీజ్ ఒక 2 minutes. అదే సార్, ఇప్పుడు కృష్ణరాజు గారు చెప్పినట్టు ప్రభుత్వం ప్రకటన అధికారికంగా చేయాల. రెండోది ఆ ఏవియేషన్ కంపెనీ కూడా చేయాల. కానీ జరిగిన సంఘటన మాత్రం వాస్తవం. అందులో 4 గాయాలయ్యాయి. దాన్ని సేఫ్టీ ల్యాండింగ్ కోసం చెట్టు మీద నుంచి అది అలా చెట్టు తగిలి అలా కూలిపోయింది. అది కింద
ల్యాండ్ మీద పెట్టాలని చెప్పి అనుకున్నాడు పైలట్. అది మధ్యలో ఫ్యూయల్ నింపుకున్నారని చెప్పి కృష్ణరాజు గారు అభిప్రాయపడ్డారు కాబట్టి ఫ్యూయల్ ప్రాబ్లం అయి ఉండదు. ఎందుకంటే మధ్యలో ఫ్యూయల్ ఇచ్చారు కదా, కాబట్టి అది ఏమైనా సరే ఇవాళ రేపు ప్రభుత్వం ప్రకటించేస్తుంది. అందులో ఎందుకంటే ప్రముఖ పత్రిక ప్రకటించింది కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తుందని చెప్పి నేను భావిస్తాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సార్ రఫీ గారు, మీరు క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూ కెన్ లీవ్ సార్. కృష్ణరాజు గారు, సార్ చెప్పండి. అంటే హెలికాప్టర్ ప్రమాదం అంటే అందరికీ మర్చిపోలేం కదా. 2009 సెప్టెంబర్ 2 అక్కడ ఏం జరిగింది, పార్టీలకు అతీతంగా అందరూ కూడా బాధపడ్డారు. చాలామంది ఆ వార్త విని చనిపోయారు కూడా. అంటే అలాంటివి జరుగుతుందని అనుకోలేం, కానీ ఒకవేళ జరిగితే ఏంటి అనే ప్రశ్న వస్తోంది. కాబట్టి మరి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది చూద్దాం. మరి దీని మీద ఏదైనా విచారణ వేస్తారా లేదా అనేది. ఒకవేళ మీరు చెప్తూ ఉన్నారు కదా ఇంటెన్షనల్గా, కృష్ణరాజు గారిని తీసుకోండి. ఇంటెన్షనల్గా కృష్ణరాజు గారు ఇంటెన్షనల్గా ఒక పత్రిక ప్రచురించింది, ఇంకా ఇదేమీ పెద్ద ఇష్యూ కాదు అన్నట్టుగా మీరు లైటర్ వేలో మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ జరగకపోతే ఇన్ని అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. చెప్పాను కదా ఆల్రెడీ, నేను స్టార్టింగ్లోనే చెప్పా. 16 ఏళ్ల క్రితం హెలికాప్టరు, తర్వాత దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. అది తక్కువ ఎత్తు నుంచి పడిపోయినా కూడా కూలిపోయింది. అసలు ఆ హెలికాప్టరు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనే దాని మీద కూడా సరైన సమాచారం లేదు. ఇంకా రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఒక ప్రమాదం జరిగిన తర్వాత. అందులోనూ ఇది సాధారణ హెలికాప్టర్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి కోసం స్టాండ్ బైకి వస్తున్న హెలికాప్టర్ అనే ప్రచారం జరుగుతోంది. సో చూద్దామండి మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇది ఉంటుంది అనేది. మీకు తెలియదు కాదు, కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముందు కొన్ని పత్రికల ద్వారా కొన్ని ఫెయిలర్స్ వస్తూ ఉంటాయి, కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, ఆ తర్వాత యాక్షన్స్ ఉంటూ ఉంటాయి. జోగి రమేష్ మీద అరెస్ట్ అవుతారని చెప్పి 1-2 రోజులుగా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి ముందు వచ్చాయి కథనాలు వచ్చాయి, తర్వాత యాక్షన్ ఉంది. కాబట్టి ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఏమేమి కోణాలని చూశారో, ఏమేమి కోణాలని వాళ్ళు పసిగట్టారో, మరి ఎందుకు ఇటువంటి వార్తలు వచ్చాయి, అసలు ఏం జరిగింది అనే దాని మీద మనకి నాకు తెలిసి ఈవినింగ్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కంక్లూడ్ చేద్దాం ఇంకా కృష్ణరాజు గారు. ఇప్పుడు సాధారణంగా అండి హెలికాప్టర్కి సంబంధించి ఒకటి టెక్నికల్ కావచ్చు అండి, రెండోది వెదర్ కండిషన్స్ కావచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంక మీరు చెప్పినట్టు అది దర్యాప్తులో తేలాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ కంపెనీ దర్యాప్తు చేస్తుందని ఒక కారణం చెప్తుంది మనకి ఏముంటుంది అది. అయితే ఇక్కడ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రమాదానికి సంబంధించి కూడా ఒక మాట మీరు చెప్పారు ఇందాక. అయితే దానికి సంబంధించి నేను ఒక అధ్యయనం చేసామండి, అధ్యయనం చేసి ఒక పుస్తకం కూడా రాసామండి. ఏది ఆ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి అనేక మంది నిపుణులతో మాట్లాడిన తర్వాత ఒక బుక్ ను కూడా నేను రాశాను. అది ఇప్పుడు కూడా ఉంది. అది ఆ అధ్యయనం సారాంశం ఏంటంటే, ఆ హెలికాప్టర్ ప్రమాదానికి వాతావరణం కన్నా కూడా టెక్నికల్ రీజన్స్ ప్రధాన కారణంగా ఉన్నాయి. అయితే త్యాగి కమిటీ అంటే ఆనాటి ఈ దుర్ఘటన మీద దర్యాప్తు చేసిన త్యాగి కమిటీ అలాగే సిబిఐ కూడా ఏం చెప్పాయంటే ప్రతికూల వాతావరణం వల్ల అది కూలిపోయిందని చెప్పి అన్నారండి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న ఆ హెలికాప్టర్ కూలిపోవటానికి 10 నిమిషాల ముందు వరకు కూడా అది లో ప్రెషర్ ఆయిల్ అనే ఒక సమస్యతో సతమతమయ్యింది. ఆ సమస్య పరిష్కారం కోసం అని చెప్పి కో పైలట్ భాటియా మాన్యువల్స్ అన్ని తిరిగేస్తూ ఉండగానే అది కూలిపోయింది. రెండో సమస్య ఏంటంటే ఆ హెలికాప్టర్ కూలిపోవటానికి ముందు ఆటో పైలట్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయ్యింది. కానీ త్యాగి కమిటీ ఈ 2 అంశాలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మొత్తం అంతా కూడా వెదర్ మీద నెట్టివేశారు. అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇటువంటి విఐపీలు దీంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరికి మట్టి అంటకుండా చేతులు దులిపినే ప్రయత్నాన్ని దర్యాప్తు సంస్థలు కూడా చేస్తే చేయవచ్చు. రైట్ సార్, చూద్దాం సార్ దీని మీద మరి ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది. ఒక 3-4 రోజులు అయిపోయింది ఈ ఘటన జరిగి, కానీ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ గవర్నమెంట్ నుంచి లేదు. టీడీపీ నాయకులు అయితే కొంతమంది కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా అనుమానాలు ఉన్నాయి, వాటికి మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.